నా పేరు వేముల గౌరీ శంకర్రావు అండి. నేను అడ్వకేట్ని వృత్తిరీత్యా. ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చాలా కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి హాస్పిటల్స్, వైద్యులు, వైద్య సేవలు దానికి సంబంధించి చాలా కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సోమవారం నాడు స్టేట్ కమిషనర్ వారు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ మీద దాదాపు 43 లక్షల పైన నష్టపరిహారం చెల్లించమని ఆదేశాలు ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసు వివరాలు ఏంటంటే, కూకట్పల్లికి సంబంధించిన నైనాపాల్ అనే స్త్రీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత పీరియడికల్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సికింద్రాబాద్ డాక్టర్ దగ్గరికి నెలకోసారి 2 సార్లు పీరియడికల్గా పెరినటల్ చెకప్ చేయించుకుంటుంది. అంతా బాగానే ఉందని చెప్పారు. ఒక షెడ్యూల్ డేటు డెలివరీ, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కూడా ఇచ్చారు. అయితే ఆ డెలివరీ వాడు చెప్పిన డేట్ కంటే ముందుగానే ఒక 15 రోజుల ముందు వెళ్తే డాక్టర్ గారు మీరు వెంటనే జాయిన్ కండి అని చెప్పారు. పేషెంట్కి కొలిస్టాటిక్ జాండీస్ అని ఉంది. కొలిస్టాటిక్ జాండీస్ అంటే దానివల్ల ఈ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి తల్లికి డెలివరీ తర్వాత పోస్ట్ మార్టం హెమరేజ్ జరగడానికి అవకాశం ఉంది. పోస్ట్ మార్టం హెమరేజ్ అంటే డెలివరీ అయిన తర్వాత రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంది. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది కొలిస్టాటిక్ జాండీస్ తగ్గించడం కోసం ముందుగానే ఒక దాదాపు 10 రోజులు ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసిన తర్వాత ముందు లేడీ, తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు అటెండ్ అయ్యారు. తర్వాత హస్బెండ్ కూడా రాత్రి 11 ఆ టైంలో వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారు. మరుసటి రోజు మార్నింగ్ 9:30 ఆ టైంలో డెలివరీ అయింది. డెలివరీకి ముందు కూడా హస్బెండ్ ఉన్నారు, మిగతా అటెండెన్స్ ఉన్నారు. పాప బాగానే ఉందని చెప్పారు. ఆ తర్వాత కొంత టైం అయిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అవుతున్నది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే హస్బెండ్ ఉన్నారంటే హరిప్రసాద్ అని చెప్పేసి, నేను అవసరమైతే మీరు హిస్టెక్టమీ చేయండి, లేకపోతే వేరే హాస్పిటల్కి పంపించండి, మాకు ఇద్దరికి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, కవరేజ్ ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా చెప్పారు. హిస్టెక్టమీ కూడా ఆ కన్సెంట్ ఫార్మ్లో సంతకం కూడా చేయించుకున్నారు. అయితే వాళ్ళు అర్జెంట్ ఏం లేదు, తొందర ఏం లేదు, మేనేజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత దాదాపు 11 ఆ టైంలో లేట్గా అది ఎమర్జెన్సీగా రక్తం తీసుకురావాలని చెప్పేసి చెప్పారు. అది కూడా దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు బ్లడ్ బ్యాంక్కి స్పెసిఫిక్గా చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి చెప్పారు. సో అది మార్నింగ్ దాదాపు 10:30 ఆ టైంలో. సో ఈ హాస్పిటల్ నుంచి ఆ బ్లడ్ బ్యాంక్కి పోవడం దాదాపు 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ 10:30 ఆ టైంలో అంటే ఎంత రష్ ఉంటుంది మీ అందరికీ తెలుసు. సో ఈయన పోవటం, హస్బెండ్ స్లిప్ తీసుకొని సికింద్రాబాద్ నుండి సన్షైన్ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళేసి అక్కడ క్రాస్ మ్యాచింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళని తొందరగా బ్లడ్ కూడా తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చేటప్పటికీ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిన తర్వాత ఆ రక్తస్రావం ఎక్కువ జరగడం వల్ల చాలా బీపీ పడిపోవటం, బీపీ కూడా రికార్డబుల్ కండిషన్ లేదు. రక్తం వచ్చినప్పుడు కూడా రక్తాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తానికి, అంటే రక్తం ఎక్కించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే 10 నిమిషాల్లో చనిపోయింది. వేరే 2 డాక్టర్స్ కూడా పిలిపించారు, కానీ ఆ సమయంలో వాళ్ళు రక్తం ఇప్పించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దానివల్ల పేషెంట్ చనిపోయింది. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పీరియాడికల్గా నెలకోసారి 2 సార్లు డాక్టర్తో చెకప్ చేసుకుంటూ తర్వాత అడ్వాన్స్గానే హాస్పిటల్లో చేరినప్పుడు కూడా డాక్టర్ గారు ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. ఎందుకంటే కొలిస్టాటిక్ జాండీస్ ఉంది తెలుసు, దానివల్లనే అడ్మిట్ చేసుకున్నారు ముందుగానే. సో దానికి సంబంధించి, ఎందుకంటే కొలిస్టాటిక్ జాండీస్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ పోస్ట్ మార్టం హెమరేజ్, అంటే రక్తం బ్లీడింగ్ కావడానికి అవకాశం ఉంది. అది తెలిసినప్పుడు కూడా హస్బెండ్ అడిగినప్పుడు కూడా అర్జెన్సీ ఏం లేదు, మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పారు. కానీ సరైన టైంలో యూటరస్ మ్యాసేజ్ చేయడం కానీ, ఆ ప్లాసెంటా ఉంటుందని ఎక్స్పెల్ చేయడం కానీ, మ్యాసేజ్ చేయటము, తర్వాత నెసరీ డ్రగ్స్ ఇవ్వటము, ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తుంటే ఒకవేళ అవసరమైతే హిస్టెక్టమీ కూడా చేస్తానికి అవకాశం ఉంది. సో సరైన టైంలో బ్లడ్ తెప్పించమని చెప్పకపోవటం, సో ఆలస్యం చేయడం వల్ల ఈ ముందు రాబోయే ప్రమాదాలు ముందుగానే గ్రహించి తగిన అటువంటి ప్రికాషన్స్ తీసుకున్నందువల్ల ఇంత చదువుకున్నప్పటికి కూడా, డబ్బులుండి కూడా రెడీగా ఉన్నామని చెప్పినప్పుడు కూడా డాక్టరు సరైన ప్రికాషన్స్ చేసుకున్న వల్ల పేషెంట్ అనవసరం చనిపోవడం జరిగింది. పాపం చిన్న పాప ఉన్నది. తర్వాత దీన్ని క్వశ్చన్ చేస్తూ మన తెలంగాణ అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కేసు వేస్తే తర్వాత ఈ తెలంగాణ స్టేట్ కమిషన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దీంట్లో మొన్న సోమవారం రోజు దాదాపు 43,57,000 దాకా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో పాప ఉంది కాబట్టి భర్త, పాప ఇద్దరు కలిపి కేసేశారు. ఒక దాంట్లో వచ్చినటువంటి అమౌంట్ని 50% పాప పేరుతో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో చేయమని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ, సో ఒక కనువిప్పు ఇచ్చే విధంగా వైద్యులకి ఒక కనువిప్పు వచ్చే విధంగా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రికాషన్స్ వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. డాక్టర్సు
అదేవిధంగా నర్సింగ్ హోమ్స్ ముందుగానే చెప్పాలి అవసరమైతే, ఎందుకంటే యాంటిసిపేట్ చేయాలి. ఇది గ్రామీణ ప్రాంతం కాదు, లేకపోతే చిన్న ముఫ్షల్ ఏరియా కాదు. హైదరాబాద్ అనేది విశ్వనగరము, ఇంత పెద్ద నగరంలో. ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖ్యమైన పాయింట్, ఈ హాస్పిటల్కి 1 కిలోమీటర్ దూరంలో రేడియస్లో దాదాపు 10 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. 10 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళంటారు అది మంచి అక్రిడేటివ్ బ్లడ్ బ్యాంక్ అండి, అక్కడికి పోయి తీసుకోమని చెప్పారు. బ్లడ్ బ్యాంక్స్ అన్నిటికి కూడా డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. డ్రగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి అవకాశం ఉంది. ఈ హాస్పిటల్కి 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ లోపు 10 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి దూరంగా ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకు, అది కూడా మార్నింగ్ ఆఫీసు టైమింగ్స్ 10 గంటల టైంలో పోయి తీసుకోమంటే పోవడానికి అరగంట పడుతుంది, రావడానికి అరగంట పడుతుంది. సో వాల్యుబుల్ టైము వేస్ట్ అయిపోయింది. దానివల్ల రక్తం తీసుకొచ్చినప్పుడు కూడా సరైన టైంలో రాలేదు కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాను కూడా పరిస్థితి కండిషన్ సరిగా లేనందువల్ల కళ్ళ ముందే పేషెంట్ చనిపోవడం జరిగింది. అది సేవా లోపం అని చెప్పేసి డాక్టర్లు ప్రికాషన్స్ తీసుకోవడం నిర్లక్ష్యం వహించారని చెప్పేసి దానివల్ల పేషెంట్ చనిపోవడం జరిగిందని చెప్పేసి కన్జ్యూమర్ స్టేట్ కమిషన్ జడ్జిమెంట్ ఇవ్వటం చాలా మంచిగానే. ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, దాదాపు మంచి శాలరీ వస్తుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి పాపను దృష్టిలో ఉంచుకొని ఏమో ఎర్నింగ్ కెపాసిటీ దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పు ఇవ్వటం జరిగింది. నాకు తెలిసినంతవరకు కన్జ్యూమర్ స్టేట్ కమిషన్ తెలంగాణ వాళ్ళు మెడికల్ కేసెస్లో ఇంత పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వటం ఇదే మొదటిదని అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు. సో ఇది ఒక కనువిప్పు కలిగించే తీర్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.